పోలీసులు కూడా అంటాం మేము. ఆ పిల్లగానికి జర్నలిస్ట్ కి ఏమైనా అయిందనుకో గల్లబట్టి అడుగుతాం పోలీసు వాళ్ళను. చంద్రబాబు నాయుడు మూతి రాకుతారా మీరు, ముట్టి రాకుతారా అడుగుతాం. మూతి కాదు ముట్టి. ఇప్పుడు ఇక్కడ పోలీస్ కూడా వచ్చిన తర్వాత అనుకో ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి రాలే. జనం తిరగబడి లొల్లి పెడితే అప్పుడు లోకల్ పిలుచుకొని వచ్చి ఆమెను సపరేట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ లేడీ కానిస్టేబుల్ తో పక్కకు జరిపించిండు, తీసుకొని వెళ్ళిపోయిండు. ఏం పిక్తురు అసలు ఇవన్నీ రావాలి. పోలీసు వాళ్ళ ఫోటోలు కూడా రావాలి. పేరు వెంకటేశ్వర, ఎవరైనా వెంకటేశ్వర లేడీ అందరు అని పేరు వెంకటేశ్వర దాచిపెట్టుకుంటున్నారు. ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. ట్రాన్సిట్ వారెంట్ లేదు, తీసుకొని వెళ్ళిపోయాడు. తాజాగా ఒక స్టేట్ పోలీసు వాళ్ళు మనం ఇంకో స్టేట్ కి వచ్చి, ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు తెలంగాణ స్టేట్ కి వచ్చి ఇక్కడ మళ్ళా ఆడబిడ్డలతో మిస్బిహేవ్ చేసి పక్కకు జరుపుకుంటా అది వీడియోలో అయితే జనం మొత్తం చూసి వాని మీద కేసు పెట్టాలి, వాని మీద లోపడేయాలి. ఇటు మనిషి అయితే ఇక్కడ వద్దనుడు కాదు, ఫోటోలు తీసుకుంటా పోతున్నారు. వాడు ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నట్టున్నారు ఇక్కడ. ఆపుతుంటే ఆగుతలే రాలేదు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. వెళ్ళిపోయింది వాళ్ళు, వెళ్ళిపోయింది. వీళ్ళు కూడా వీళ్ళు వచ్చినా మరి వీళ్ళు ఎవరో మనోళ్ళ తెలవాలి కదా. ఆయన కూడా ఆంధ్ర పోలీస్ తీసుకోవాలి సార్. ఆంధ్ర పోలీస్ మీరు బ్యాడ్జ్ చూసి అందరూ ఆయన తెలంగాణ అయితే ఎంత ఇస్తుంది మరి వాడిని పట్టుకోవాలి కదా. ఆంధ్ర పోలీసు ఆడపిల్లలు తెప్పించుకొని వచ్చాడు ఇజ్లే సారే పోలీసులు అయితే ఇజ్లే వాళ్ళు యూనిఫామ్ पे ఇజ్లే. తెలంగాణ అయితే మరి మమ్మల్ని ఎంత ఇస్తుండ్రు, వాళ్ళని తీయలేదు. ఇద్దరు వెళ్ళిపోయినారు. కంట్రోల్ రూమ్ ముంగట వాళ్ళు ఎవరు ఫోటోలు తీసుకోళ్ళు, ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఇక్కడ ఫోటోలు తీసుకోవాలి ఎవరైనా ఉండాలా లేదా? ఇది మెయిన్ గుండెకాయనా కాదా? మరి వాడు కూడా ఇక్కడ ఏమైనా తెలిసింది సార్? ఏం సార్ రాత్రి వచ్చి ఆడవాళ్ళు ముంగట తీసుకోపోవడం ఎట్లా చేస్తారు? వాడు పోలీసులు చట్టం లేదా, రాజ్యాంగం లేదా అని ఎర్రి బుక్ అన్నాడు. నిజమే ఎర్రి బుక్కే. మరి రాజ్యాంగం అంటే రాజ్యాంగం ఎట్లా ఉల్లంఘిస్తారు మీరు? కాన్స్టిట్యూషన్ లేదా? ఆడవాళ్ళు కూడా లాక్కపోయి ఈపే చేస్తాడు. అవును, నిజమే చేసి లాగుతున్నాడు అమ్మాయిని. ఎట్లా లాగుతాడు? చేయి పెట్టి లాగుతుండు, చీర పెట్టి లాగుతుండు, కొంగు పెట్టి లాగుతుండు, భుజం చెయ్యేసి మనం ఇక్కడ నడుము మీద చేసి లాగుతున్నాడు. ఎట్లా లాగుతున్నాడు పోలీసుడు? సిగ్గు శరం ఉందా? చంద్రబాబు నాయుడికి సిగ్గు శరం లేదు, వానికి సంస్కారం లేదు, వాని పోలీసులకు కూడా సంస్కారం లేదు, సంస్కారాలు. అందుకనే తెలంగాణకి ఎవడైనా వస్తే పోలీసుడు, ఆంధ్రోడు వస్తే చెప్పుతో కొట్టమండి, చంద్రబాబు నాయుడు వస్తే కూడా రాళ్ళతో కొట్టాలి. ఆంధ్రోడు ఎవరైనా ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, తెలంగాణ ఏర్పడలేదు, మళ్ళా ఉద్యమం జరగాలి, పెద్ద ఉద్యమం జరగాలి. చంద్రబాబు నాయుడు బొమ్మ ఉంటుంది ఇక్కడ, వీల్లేదు. చంద్రబాబు నాయుడు పేరు కూడా చెప్పొద్దు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ యాసిడ్ పోసి అడుగుదాం మంది, లేదా పసుపు నీళ్ళు చల్లుదాం. అందుకనే తెలంగాణలో ఆంధ్రోని పేరు ఉండొద్దు, ఆంధ్రోడు కూడా ఉండొద్దు, ఆంధ్రోని భూములు ఉండొద్దు, ఆంధ్రోని కంపెనీలు ఉండొద్దు, ఆంధ్రోని వ్యాపారాలు ఉండొద్దు, వాళ్ళ బొమ్మలు కూడా ఉండొద్దు. అట్లా తెలంగాణ నుంచి నిషేధించాలి. తెలంగాణలో కనుక తప్పు చేస్తే ఇక్కడనే పాతి పెట్టాలి. ఆంధ్రోడు చేస్తే వాడిని పొలిమర దాకా పారదోడాలి. అటువంటి ఉద్యమం మళ్ళీ జరగాలి, మళ్ళీ జరుగుతుంది. యూనివర్సిటీలో చేయబోతుండ్రు వాళ్ళు. చంద్రబాబు నాయుడు బొమ్మలు పెట్టి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చూచబోస్తారట. అట్లా ఆయన కూడా తీయండి. బాబు రాండి, సాబ్ రా. ఎవరు పంపిణీ మళ్ళీ? చంద్రబాబు పంపిడా మిమ్మల్ని? చంద్రబాబు పంపిడా? ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి మేమి నిలబడితే ఆడు ఫోటోలు తీస్తున్నాడు, ఫోటోలు తీసి వీడియోలు తీస్తా ఉన్నాడు. రాగు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇంటెలిజెన్స్ అన్నాడు. ఏ ఇంటెలిజెన్స్? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇక్కడ మాట్లాడదామంటే వాడు పోతేనే ఉన్నాడు. ఆ ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ ఆమర్ల స్థూపం కాడ మనం ప్రోగ్రామ్, తెలంగాణ గడ్డ మీద మనం ప్రోగ్రామ్ చేసుకుంటుంటే ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ ఏం పని? ఇక్కడ వాడు అరే పోయిండు ఇప్పటిదాకా ఇద్దరు మీ కళ్ళ ముంగట వాడు ఎవడో తెలియాలి కదా. దాంట్లో పెట్టినాం. మరి మీరు ఏం చేసిండ్రు? ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి భుజం మీద, అమ్మాయి భుజం మీద చేసి టీవీలో వచ్చింది కదా, మళ్ళీ కేసు ఎందుకు పెట్టలే వాళ్ళ మీద? అది అన్ని వెంకటరెడ్డి తీసుకుపోయారు కదా. నేను కే వెంకటరెడ్డి మీకు కమిషనర్ కదా, డీజీపీ కదా. చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్ లాగా ఉండదు మీరు. ఉంటే మాత్రం తెలంగాణ ఊరుకోదు. మీరు తెలంగాణ మరి ఏమైతే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ వాడు మూర్తి లాగుతాడు. నా జాగ్రత్త. అందరు సమానం కాదు, దొంగలు సమానం చేయొద్దు. దొంగలు కాదు, వాడిని గడ్డపార కలిసి కూర్చోాలి. వాడిని వాడేంది సమానమైంది? దొంగలు సమానం వానికి మనది కాదు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? వెంకటరెడ్డి పెళ్ళాన్ని అట్లా చేస్తే తెలంగాణ పోలీసులు ఏం చేసిండ్రు? టీవీలో వచ్చింది కదా అన్నిట్లా.
ఇట్లా పట్టుకొని ఇట్లా జరుపుతున్నాడు. లేడీ కానిస్టేబుల్ ఉండాలా లేదా ఒకవేళ పోలీసు సివిల్ డ్రెస్ మీద వచ్చి చూసిరా మీరు అసలు అది చూడకపోతే తప్పు కదా, చూడాలి కదా. అది కూడా మీరు ఇన్ని రోజులైంది ఇప్పటిదాకా ఎక్స్క్యూజ్ నాకు తెలియదు అంటే తప్పు కాదు, ఎవరు క్షమించరు, తెలుసుకోవాలి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఇంత అయితే దుర్యోధనుడా, దుశ్శాసనుడా, కుంభకర్ణుడా, ఇంత జరిగింది అన్ని పత్రికల టీవీలో వచ్చింది కదా, ఎందుకు చేయలేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మీరు చేస్తున్నారు. వాడు రిక్షగాడు చంద్రబాబు నాయుడు గారు మనం బతకనియొద్దు. ఇదంతా అంటే రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతుంది. కానీ శిష్యులు అని చెప్పుకుంటాడు కదా ఆయన. ఎట్లా చెప్పుకుంటాడు? చంద్రబాబు నాయుడు పరమ దుర్మార్గుడు, కీచకుడు, కరకోటకు కీచకుడు, వాడు కిరాతకుడు. వాడు ఏం చేసిండు? ఎన్ని పరిశ్రమలు మూసేసిండు? ఆల్మీని వాడు ఆడే కదా మూసింది. ఐడిపిఎల్, ప్రాగాటల్స్, రిపబ్లిక్ పోర్ట్, డిబిఆర్ఎల్, లేటెస్ట్ ఐఎన్జాములు, నిజాం షుగర్స్ అన్ని మూసిండు కదా. వాడు కార్మికులు చేస్తుంటే చంపిండు కదా, 18 మందిని బోనగిలో చంపించిండు కదా. వాడు మనిషి ఆడు గద్దల మీద 6 తూటాలు కాల్చిండు కదా. అటువంటి వాడిని మీరు ఎట్లా మూతి రాకుతారు? మీరు ముఖ్యమంత్రిని అడుగుతున్నా, గల్లా బట్టి అడుగుతాం, మీరు ఎట్లా చేస్తారు ఇట్లా? తప్పు కదా ఇది. తప్పును ఎందుకు సమర్థిస్తున్నారు? మౌనంగా ఎందుకున్నారు? మౌనం కుమ్మక్కు, ద్రోహం పాపం శిక్షార్హమైన నేరం. అందుకని మీకు శిక్షలు పడతాయి. దేవుడు చూసుకుంటాడు, మనం కాదు. పైనుంచి మీరు కుక్క సాగు చేస్తారు. మౌనంగా ఉంటే దేవుడు శిక్షిస్తాడు. పోలీసులు శిక్షించకపోవచ్చు, చట్టం శిక్షించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం కుక్క సాగు చేస్తాడు. ఒక అమ్మాయిని చూడండి ఎట్లా పడతాడు, నడుము పడతాడా? వాడు నడుము బట్టి గుంజుతున్నాడు. వాడు సిఐ, బొబ్బిలి సిఐ, బొబ్బిలి బాడన్ సిఐ శ్రీనివాస్ పేరు. సరే ఏపీ నుంచి వచ్చినప్పుడు సరే వాడిని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ సివిల్ డ్రెస్ లో వచ్చి అరెస్ట్ చేస్తున్నప్పుడు ఒక మహిళ వాళ్ళ భార్య తీసుకొని రావాలి. ఇగో ఇక్కడేమో ఇగో వాడు కానిస్టేబుల్, వాడు ఎట్లా కూర్చోడు చూడు ఒక లేడీని, ఎట్లా కూర్చోడు? వాళ్ళు పోలీసులు అని చెప్పుకుంటారు మళ్ళా. అంటే ఏపీలో ఇలాంటి కల్చరా? అది సరే, ఆ కల్చర్ దిక్వాన్ల కల్చర్, అది రికార్డింగ్ డాన్స్ కల్చర్, అది భోగం మేళల కల్చర్, అది ఏపీలో. ఆ కల్చర్ని ఇక్కడ తీసుకొస్తాను ఎట్లా కుడుతుంది? మరి తెలంగాణలో మన ఆడబిడ్డలు బోనం ఎత్తుతారు, మన ఆడబిడ్డలు బతుకమ్మ ఆడతారు, పూలను పూజించే సంస్కృతి మనది. అలాంటి సంస్కృతిలో ఈరోజు ఈ దొంగనా కొడుకులు, భోగం మేళాలకు సంబంధించిన దొంగనా కొడుకులు, రికార్డింగ్ డాన్స్ చేసుకునే దొంగనా కొడుకులు ఈరోజు మన మహిళలతోటి చేస్తున్నటువంటి బిహేవియర్ ఇది. పోలీసులు ఇంత దారుణంగా ఈ కల్చర్ రా భయమిది. యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు కనీసం సంస్కారం ఉండాలి కదా. మీరు చెప్తున్నాం, వాడు ఎవడైతే ఉన్నాడో సిఐ చెప్తున్నాం, చాలా క్లియర్ చెప్తున్నాం. ఇది తెలంగాణ ఆడబిడ్డ మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ అస్తిత్వం మీద జరిగినటువంటి అవమానంగా మేము చూస్తా ఉన్నాం. ఆ సిఐ గాని వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడ హోంశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఖచ్చితంగా వీడిని అరెస్ట్ చేయాలి. ఈ శ్రీనివాస్ అనేటువంటి ఎవరైతే సిఐ ఉన్నాడో వీడిని అరెస్ట్ చేయాలి. చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ మొత్తం కూడా రగులుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి ప్రసక్తి అయితే లేదు. సో సిఐ గారు కూడా చెప్తున్నారు క్లియర్ గా, అరెస్ట్ చేసేప్పుడు మహిళ కనీసం కానిస్టేబుల్ సార్ కూడా చెప్తున్నారు కదా, మన తెలంగాణ సంబంధించిన సార్. మనకేమో ఇలాంటి కల్చర్ ఉంటుంది, ఆడవాళ్ళని గౌరవించాలంటే కల్చర్ తెలంగాణలో ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో దిక్కుమాలిన కల్చరు. ఆ అమ్మ నా బూతులు తిట్టుకుంటారు ఒక్కొక్కడు. చంద్రబాబు నాయుడు పిల్లని ఇంకో ప్రతిపక్షం వాడు, ఆ ప్రతిపక్షం పిల్లలు ఈ చంద్రబాబు నాయుడు గ్యాంగు, పవన్ కళ్యాణ్ సంబంధించిన పిల్లల గురించి వీళ్ళు ఆడవాళ్ళ గురించి తిట్టుకునేటువంటి దిక్కుమాలిన కల్చర్ రా మీది, ఏపీ కల్చర్ అది. ఆ కల్చర్ మా దగ్గరికి తీసుకొస్తారు రా భయ్, తీసుకురావద్దు. మీ కల్చర్ అంటే మీరు ఏమైనా వేసుకోండి, మాకు సంబంధం లేదు. మీ రికార్డింగ్ డ్యాన్సులు, మీ భోగం మేళాలు, వాళ్ళ పిల్లలను వీళ్ళని తిట్టుడు, వీళ్ళ పిల్లలను వాళ్ళని తిట్టుడు, ఆడవాళ్ళని తిట్టుడు, ఆడవాళ్ళని చెరబట్టుడు, ఆడలను ఆఖరికి లాకప్ డెత్తులు చేసే సందర్భాలు ఉన్నాయి కర్నూలులో మొన్న రీసెంట్ గా. ఏమైనా వేసుకుంటారా భయ్ మీ ఏపీలో, మాకు సంబంధం లేదు. కానీ మా ఆడబిడ్డల దగ్గరికి వచ్చి మా ఆడబిడ్డలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తా అంటే కూడా ఎవడైనా సరే, అటు పోలీసు వాడైనా సరే, ఏపీకి సంబంధించిన పోలీసు అయినా సరే, ఏపీకి సంబంధించిన రాజకీయ నాయకులు సరే, ఎవడైనా సరే వదిలిపెట్టాం కాక వదిలిపెట్టాం, వాళ్ళు బెండ్ తీసేదాకా వదిలిపెట్టాం. బరాబర్ చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. మీరేమని మాట్లాడు? నిన్న వెంకట్రామరెడ్డి అరెస్టుకు సంబంధించిన దాని మీద నిరసన ప్రోగ్రామ్ ఇక్కడ పెడితే స్తూపం, అమర్ల స్తూపం కాడికి వస్తే ఆంధ్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ వీళ్ళకన్నా మన పోలీసు వాళ్ళకన్నా ముందే వాళ్ళు వచ్చి ఫోటోలు తీస్తున్నారు. మా ఫోటోలు తీస్తారు. అడుగుతుంటేనే ఇగో భార్గవ్ కూడా ఉండే ఇక్కడ ముంగట్నే పోతుంటే అడుగుతుంటే ఎవరు ఇంటెలిజెన్స్ ఐదు అంటే తలకాయ ఊపిండి ఇట్లా అని, అరే ఎక్కడ ఇంటెలిజెన్స్ అయితే మాట్లాడుతుంటేనే ఇక పోతూనే ఉన్నారు, పడిపోతూనే ఉన్నారు. అది ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి బహిరంగంగా ఎక్కడ ఈ కంట్రోల్ రూమ్, ఇది మెయిన్ గుండెకాయ ఉంటుంది, ఇక్కడ అసెంబ్లీ ముంగట సెక్రటరియట్ పక్కకు ఏపీ ఇంటెలిజెన్స్ వల్ల ప్రహారాల తెలంగాణ ఉన్నదని చెప్పేటందుకు ఇగో ఇది పెద్ద నిదర్శనం. నిన్ననే ఇక్కడ ఆడబిడ్డను, తెలంగాణ ఆడబిడ్డను వచ్చి ఒక జర్నలిస్ట్ భర్తను ఎందుకు మీరెవరు గుండాలా రౌడీలా ఎవరు మీరు ఎందుకు తీసుకుపోతారని క్వశ్చన్ చేసినందుకు సివిల్ డ్రెస్లలో వచ్చిండ్రు. తర్వాత కారు కూడా ఏంది
అది పోలీస్ కారు కాదు, అది ప్రైవేట్ కారు, అది వెనక నెంబర్ వలిగిన కారు. ఆ కార్లలో వచ్చిరు కాబట్టి డౌట్ తోని బట్టి ఆపితే వాళ్ళు అప్పుడు జనం తిరగబడి అడుగుతున్నారు. ఆమె ఇట్లా బట్టి ఇట్లా గుంస్తున్నాడు ఇక్కడ ఆడామని చూడకుండా కూడా. అంటే వాళ్ళ కల్చర్, వాళ్ళ సంస్కారం పాడే అడ్డమైన సంస్కారాల్లో పెరిగింది కదా వాళ్ళంతా, అందుకనే అట్లా ఉన్నట్టున్నది వాళ్ళదంతా. అట్లా లోకల్ పోలీసు వాళ్ళకి అప్పుడు ఫోన్ చేసి పిలిస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టాక పట్టుకొని పోయారు. ఒక ప్రొసీజర్ లేకుండా ఏం లేకుండా ఈడికి వచ్చినాక మరి మనోళ్ళ మీద కూడా డౌట్ వస్తారు. మీరెక్కడోళ్ళు ఇక్కడోళ్ళ ఆంధ్రప్రదేశ్ పోలీసా? ఈ రేవంత్ రెడ్డి అంటేనే మరి అక్కడ చంద్రబాబు మనిషే కదా. సో ఇది చంద్రబాబు గవర్నమెంటే ఈడ నడుస్తున్నది. ఈయన సామంత రాజు ఇక్కడ. ఈ మంత్రులలో మొత్తం తెలంగాణ మంత్రులు, ఆడ మంత్రులు, ఈ ఆడోళ్ళని అనదలుచుకోలేదు. మొగోళ్ళు అయితే మొత్తం విధవలే. ఈ ఆడోళ్ళు నిన్నే చెప్పినాం మేము, సీతక్కకును కొండా సురేఖ గారు ఇద్దరు మరి మీరు మహిళా మంత్రులు కదా, మరి తెలంగాణ ఆడబిడ్డను ఒక ఆంధ్ర పోలీసు వాడు వచ్చి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇట్లా చెయ్యేసి ఇట్లా పక్కకు గుంచుతుంటే మరి మీరు ఏం చేస్తారు? మరి మీరు ఎవరి హక్కులు కాపాడేటందుకు మీరు ఆ మంత్రులై కూర్చున్నారు? మహిళా కోటాలు అయినరా? మీరు ఏ కోటాలు అయినా మాకు ఎరకలేదు. ఇంతకుముందైతే మా సీతక్క అన్నలలో కూడా పనిచేసి వచ్చింది కదా, ఆమె కూడా తెలుసు కదా మరి మొత్తం కథ ఏందో. ఇప్పటిదాకా ఇంకో 3-4 గంటలు అయితే 24 గంటలు అయితే సంఘటన జరిగి మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. ఇది మాత్రం ఆ సిఐ ఎవడైతున్నాడో, ఆ శ్రీనివాస్ అనే సిఐ ఎవడైతున్నాడో వాడు బరాబర్ వాని మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు అనని మాటలు అన్నట్టుగా వెంకటరామరెడ్డి మీద కేసులు పెట్టిరు కదా. ఇప్పుడు ఆయన లైవ్ వీడియో ఉన్నది, ఫిజికల్ గా ఇట్లా అసాల్ట్ చేస్తున్నటువంటి వీడియో ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని వెంటనే వాడిని తీసుకొచ్చి బొక్కల వారేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ భూతు పురాణము ఒక చిన్న మాట అనని దాన్ని అన్నట్టుగా పెట్టి వెంకటరామరెడ్డిని ఎట్లా తీసుకుపోయినరో ఆ మనిషిని ఉంచుతారో సంపుతారు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత సాంప్రదాయం ఏంటంటే అక్కడ రూలర్స్ బెల్లెలతో ముక్కలుగా నరికిరీడ. కరుణాకర్ను చంపిండ్రు, గదరన్న మీద తూటాలు పెట్టిండ్రు. ఆడనేమో మనుషులనే మాయం చేసి పోలీస్ స్టేషన్ లో చంపి బూడిద కూడా దొరకకుండా చేస్తున్నారు కదా. వెంకటరామరెడ్డి కూడా అటువంటిది ఏమైనా జరుగుతున్న ఉద్దేశంతో భార్య భయపడి అడ్డొచ్చింది కదా. బొచ్చడు బూతులు వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి తీసుకుపోయి డీజీపీ స్థాయి దాకా కూడా పోయి అప్లికేషన్లు ఇచ్చిండ్రు కదా. మరి మనోళ్ళు ఎందుకు, తెలంగాణ పోలీసు వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు? వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తున్నా, క్లియర్ గా వచ్చి మీ దగ్గరకు వచ్చినాం. చాలా మంది ఈవెన్ నాగేశ్వరరావు సార్ అయితే డైరెక్ట్ తీసుకుపోయి సివి ఆనంద్కే డీజీపీకే చూపించిండు, చెప్పిండు ఇవన్నీ పేర్లతో సహా చూపించి చెప్పిండు. సంపుతామని బహిరంగంగా వాళ్ళు మెసేజ్లు పెట్టారు కదా. మరి వాళ్ళ మీద తెలంగాణ పోలీసు వాళ్ళు ఎందుకు కేసులు పెడతలేరు? రేవంత్ రెడ్డి ఎందుకు కేసులు పెడతలేడు? బాగా బాంచన్ గిరి, బ్రోకర్ గిరి, ఒక గుమాస్తా పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు దగ్గర మోకాళ్ళ కాడు ఉండి ఇంతకుముందు చెప్పులు మోసిండు, ఇప్పుడు మోస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. వాళ్ళ చెప్పులు మోసేందుకు, నీ చెప్పులు మోసేందుకు తెలంగాణ ప్రజలు రెడీగా లేరు, తిరగబడతాందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే స్తూపం కాడికి వచ్చి మేము నిరసన ఎందుకు చెప్తున్నాంటే, మేము సచ్చినా మంచిదే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మాత్రం, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని మాత్రం తల వంచనీయమని చెప్పడానికే ఇక్కడికి వచ్చినాం. తెలంగాణలో నడుస్తున్నటువంటి పాలన తెలంగాణ పాలన కాదు, ఇది ఆంధ్ర పాలన. దీనికి నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు. నా గురువు ఆయన ఏం చెప్తే అది నడుస్తూ ఉంది. బీజేపీ ఢిల్లీలో రిమోట్ ఉంటుంది, సెన్సార్స్ ఏమో ఏపీలో ఉంటాయి, ఇక్కడ వరకు నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనం చంపడానికి ఆ తర్వాత చంపుతూ భయపెడుతూ కొంత ప్రజల్ని మభ్యపెడుతూ చివరికి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలిపే కుట్రలో భాగమే ఈ దాడులు. అయితే ఇప్పుడు అంతకుముందు ఏమని అడిగినా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూట్యూబర్స్ మొత్తం వాళ్ళే నన్ను గెలిపించారని చెప్పిండు. గెలిచినాక మళ్ళీ ఏం చేస్తుండే తర్వాత ఈ పేడ్ బ్యాచ్ అంటున్నాడు. సరే అది పేడ్ బ్యాచ్ ఇంకోటి తర్వాత, కానీ ప్రశ్నించే అధికారం రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది మిత్రమా రేవంత్. నేను రెడ్డి అనదలుచుకోలేదు, రేవంతే అంట నేను. మిస్టర్ రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్, ఇది రాజ్యాంగంలో ఉందా? వెదర్ ఇది కన్సిడర్ యాజ్ ఏ జర్నలిస్ట్ ఆర్ నాట్. కానీ ప్రభుత్వాన్ని పాలకు ప్రశ్నించేటువంటి అధికారము భారత రాజ్యాంగంలో ఉంది. అది నువ్వు తక్కువ చదువుకో, నీకు తెలియదు నేర్చుకో. టీఎన్ జగన్ చదువు రాదు, కానీ గొప్ప ముఖ్యమంత్రి అయినా. కాబట్టి నీకు చదువు అనే సంగతి మాకు కాదు, ప్రపంచం తెలుసు. మరి ప్రశ్నించే పాలకుల మీద ప్రశ్నించే అధికారము సామాన్య జనానికి కూడా ఉంటుంది. ఆయన జర్నలిస్ట్ కాకపోయినా. కానీ పీటీఐ యాక్ట్ ప్రకారంగా అది చిన్న పేపర్ పెద్ద పేపర్ కాదు, పాలకులు ప్రశ్నిస్తున్నారో లేదా అనేది మాత్రమే మ్యాండేటరీ. దాంట్లో అక్రిడేషన్ కార్డు ఉందా? అసలు నువ్వేవాడు? నువ్వు బీటీఐని పంపిస్తే వచ్చినావా నువ్వు? రాత్రిపూట ఆడల మీద చేసి ఆంధ్ర పోలీసులు పట్టుకపోవడం, నెట్టేయడం, ఇట్లా మహిళల మీద ఇట్లాంటి ప్రవర్తన ఎట్లా? అంటే వాళ్ళు వ్యభిచారం చేసుకుని వాళ్ళు నేను అనుతుంది. కానీ వ్యభిచారం అనేది అది ఇప్పుడు చట్టబద్ధమైనది చెప్తాను నేను. వాళ్ళది వేసే సంస్కృతి, వాళ్ళది ఆంధ్ర వాళ్ళది వేసే సంస్కృతి. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఉమెన్ ఇన్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. కానీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ ఏంటంటే మహిళను ఒక ఆటబొమ్మగా మార్చుకొని బతికేటువంటి జీవన విధానం వాళ్ళది.
మనది అంటే మనది ఆడబిడ్డ అంటాం మనం, అమ్మ అంటాం. ఎవరైనా తెలియకపోతే అమ్మ అంటాం మనం. కానీ వాళ్ళు ఏమండి అని అంటారు. ఏమండి అని అంటే అది రకరకాలుగా అర్థాలు ఉంటాయి. కాబట్టి ఆంధ్ర పోలీసులు వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు తెలియకుండా ఏం రాలే. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వచ్చిన వాళ్ళు, బీజేపీ దగ్గర మాట్లాడే వచ్చిన వాళ్ళు. ఇవన్నీ నాటకాలు, డ్రామాల ఆర్టిస్టులకు వాడు ఇట్లాంటి ఈ మాఫియాకు రాజు ఎవరంటే మిస్టర్ రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్. ఎందుకే 12 ఏళ్ళు అయినా కానీ ఇంకా ఆంధ్రలో బొమ్మలు వెలుస్తూ ఉన్నాయి, ఆంధ్రలో పాలన నడుస్తుంది, ఆంధ్రలోకి ఇంకా ఊడికం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎంత ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇది చాలా 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 ఈజీగా ఒకరోజు ఎట్లా బొమ్మ పెట్టిన రోజే మళ్ళీ రోజు అంతకంటే ముందు రోజు దాడి జరిగింది మన మీద. నెక్స్ట్ డే ఆయన ఎప్పుడన్నా మాట్లాడిందా? మరి ఇదే గద్దర్ బొమ్మ పెడుతుంటే ఎందుకు ఈయన సపోర్ట్ చేయలేదు? బొమ్మ సాగు మోసిండు, ఏది గద్దర్ సాగు మోసిండు, మన అందశ్రీ సాగు మోసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ వాళ్ళ భూములు వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ సంస్కృతి కానీ ఆయనకి ఇష్టం లేదు. ఎందుకనంటే ఆయన పుట్టుక ఇక్కడ కానీ ఆయన బ్రెయిన్ అంతా కూడా ఆంధ్ర బ్రెయిన్ కన్నింగ్ మెంటాలిటీ. నేను చాలా చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానే కాడు, బీజేపీ ముఖ్యమంత్రి. బీజేపీ టీడీపీ అని చెప్తే అది చేస్తాడు ఆయన. వచ్చిన ఆంధ్ర పోలీసులు ముట్టినే రాలే, ఆల్రెడీ అది ప్రీ ప్లాన్గా వచ్చేస్తున్నారు. అంటే ఎందుకు వస్తున్నారు ఇక్కడ, ఎందుకు దాడి చేస్తూ ఉన్నారంటే ప్రశ్నించే గొంతుకల మీద చట్టాలు రకరకాల చట్టాలు తీసుకొచ్చి వీళ్ళని భయపెడతారనుకుంటారు. కానీ ఇదంతా 1938 నుంచి స్టార్ట్ అయినప్పుడు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కాదు. చాలా ప్రాణాలు కోల్పోయిన, లక్షల మంది ప్రాణాలు కోల్పోయినారు. దీని అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం. తెలంగాణ పోరాటం అంటే కేవలం భూముల కోసం, ఉద్యోగాల కోసం కాదు, ఆత్మగౌరవ పోరాటం ఇది. కాబట్టి ఆత్మగౌరవ పోరాటం ఎవడు భగ్నం చేసినా వాని మీద కంపల్సరీ తెలంగాణ ప్రజలు తిరగబడి కొడతారు. ఇంకెంతకైనా తిరగ చేస్తున్నాం.